హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన జాబ్ పర్పస్ కావచ్చు, ఈ మధ్య కాలంలో చాలామంది ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. మెయిన్గా ఒక నలుగురు కూర్చుంటే మొదటిగా మాట్లాడుకునేది మోకాళ్ళ సమస్యలు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మెయిన్గా అయితే నీ పెయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. లైక్ సాఫ్ట్వేర్ చూడండి, ఒకే ప్లేస్లో కూర్చుని ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వాళ్ళకి నీ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళు పెయిన్ సంబంధించిన ఇష్యూస్ చూస్తూ ఉన్నారు. సో రైట్ నౌ నేను ఏంటంటే మణికొండలో ఉన్నటువంటి ట్రినై ఆర్థోపెటిక్ సెంటర్కి వచ్చేసాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ఫుల్గా మోకాళ్ళ సమస్యలకి సంబంధించి ఎన్నో సొల్యూషన్స్ చేసినటువంటి డాక్టర్ దినేష్ సుంకరా డాక్టర్ గారిని కలవబోతున్నాను అనమాట. నీ పెయిన్ కి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అలాగే ఒక క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరిని అడిగినా కూడా బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ అని చెప్తూ ఉన్నారు. బట్ సొల్యూషన్స్ అనేవి టాబ్లెట్స్తో అవ్వదు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటేనే కదా సొల్యూషన్ అనేది మనకు తెలుస్తుంది. సో మనమైతే ముందు పైకి వెళ్ళిపోదాము, క్లినిక్ చూద్దాము, డాక్టర్ గారితో మాట్లాడదాం. ఎస్ గైస్, సో మొత్తానికి లోపలికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసాను కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఫస్ట్ మనకి రిసెప్షన్ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే క్లయింట్స్ రాగానే ఫస్ట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఒక 2-3 మెంబర్స్ వస్తారు, కూర్చోడానికి బాగుందా లేదా అని కూడా ఆలోచిస్తుంటారు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్స్రే రూమ్ దగ్గర ఉన్నాం అనమాట. లోపలైతే డాక్టర్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మెయిన్గా ఏంటంటే ఎవరైనా కూడా క్లయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ఏంటంటే రాగానే ఎక్స్రే రూమ్ ఎక్కడ అని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. హాయ్ 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 దినేష్ గారు. యా, హౌ ఆర్ యు? థాంక్స్ ఫర్ కమింగ్. నేను బాగున్నాను. చాలా బాగున్నాం మేము కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది యాక్చువల్లీ. అంటే ఏదైనా ఏ సెంటర్స్కి వెళ్ళినా కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో పెయిన్తో వస్తుంటారు, బట్ ఫస్ట్ అంబియన్స్ బాగుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఎంట్రన్స్లోనే మేము చాలా స్పేషియస్గా చూసాము. అండ్ ఎక్స్రే రూమ్లో మీరు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజున మన ట్రినై ఆర్థోపెటిక్ సెంటర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం. సో ఒకసారి చూద్దాం మొత్తం అంతా కూడా చూద్దాం. ఇది వెయిటింగ్ ఏరియా అండి. ఇదంతా పేషెంట్స్ రాగానే మనకి ఇనిషియల్గా కూర్చొని ఇక్కడ వెయిటింగ్ చేసి తర్వాత రిసెప్షన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రొసీజర్ అంతా కూడా, కన్సల్టేషన్ గురించి కానీ ఏమన్నా వాళ్ళది ఏంటి ప్రీవియస్ పేషెంట్ అనుకోండి, వాళ్ళు పాత 15 days బ్యాక్ ఏమైనా చూపించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ రిపోర్ట్స్ అన్ని వాళ్ళన్నీ ఫస్ట్ వెరిఫై చేసి ఫస్ట్ అంతగా నోట్ చేసుకుంటారు. వాళ్ళది డేటా అంతా చూసి నాకు ఇన్ఫార్మ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇది కొంచెం ఏమన్నా ఎక్స్క్లూజివ్ ఏమైనా అడ్మిట్ అయిన పేషెంట్స్ కోసం ఇది ఒక సపరేట్ వెయిటింగ్ ఏరియా లాగా పెట్టాము, పీస్ఫుల్గా ఉండేలాగా. ఎక్కువ కొంతమంది ఏంటంటే రెగ్యులర్ కన్సల్టేషన్ కోసం వస్తూ ఉంటారు, కొంతమంది ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ వాళ్ళ అటెండర్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కూర్చోవడానికి కోసం ఈ ప్లేస్ స్పెషల్ గా పెట్టాం. అంటే నార్మల్ గా రెగ్యులర్ గా వచ్చే క్లయింట్స్ అయితే మనకి ఎంట్రన్స్ లోనే వెయిటింగ్ ఏరియాలో కూర్చుంటారు. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ కోసం ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి ప్రైవేట్ గా కోసం ఈ ఏరియా అనేది పెట్టాం అనమాట. ఇది ఎక్స్రే రూమ్ అండి, ఇందాక చూపించాం కదా. ఈ ఎక్స్రే రూమ్ అనేది కూడా మాకు ఆర్థోపెడిక్ పాయింట్ లో ఏంటంటే ప్రతి పేషెంట్ కి ఎక్స్రే అనేది అవసరం అనమాట ఫస్ట్ ఇనిషియల్ గా. సో వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి ఎక్స్రే తీపించుకోకుండా కూడా ఇమీడియట్ గా ఇక్కడే ఒక 10 minutes లో ఎక్స్రే అయిపోద్ది అనమాట. 10 minutes లోనే ఎక్స్రే అయిపోతుంది. 10 minutes లో అయిపోతుంది. డిజిటల్ ఎక్స్రే మనకు చాలా క్లారిటీగా ఉంటుంది. చాలా చోట్ల చూస్తుంటాం దినేష్ గారు, ఎక్స్రేస్ కి ఏంటంటే చాలా టైం పడుతుంది, లైన్ ఉంటుంది, ఎక్కువ టేకెన్ ఉంటుందేమో అని కొంచెం భయపడుతూ ఉంటారు. బట్ మీ ఎక్స్రే అయితే చాలా డిజిటల్ అంటున్నారు, వెరీ ఫాస్ట్ గా వస్తుంది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల అంటారా? డిజిటల్ ఎక్స్రే వల్ల ఏంటంటే కొంచెం మన బోన్స్ అనేవి చాలా క్లారిటీ కనిపిస్తాయి. సో దాన్ని బట్టి చిన్న చిన్న మైన్యూట్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఎయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటారు. సో వాటిని కూడా ఏంటంటే డిజిటల్ ఎక్స్రే వల్ల మనం చాలా క్లారిటీగా పేషెంట్ కూడా చూపించగలుగుతాం, మనకు కూడా అర్థమవుతుంది. దినేష్ సుంకర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంబియన్స్ చూసేసాము, ఎక్స్రే రూమ్ చూసాము, ఇంకా మన ఆర్థోపెటిక్ సెంటర్ మొత్తం చూడాలండి, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, మీ రూమ్ కావచ్చు కూడా చూడాలండి. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం, చూద్దాం. సో ఇది ఆపరేషన్ థియేటర్ అనమాట. సో ఆపరేషన్ థియేటర్ మనకి డోర్ ఓపెన్ చేయగానే ఏంటంటే దీంట్లో 2 rooms ఉన్నాయి మనకి. 2 rooms ఏంటంటే ఒకటేమో ప్రీ ఆప్, ఏమైనా ఆపరేషన్ ముందు మనం కొంచెం వెయిటింగ్ ఏరియా అంటారు, పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి. ఈ రూమ్లో మనం స్టెబిలైజ్ చేస్తాం.
ఇదేమో డాక్టర్స్ మాకు వచ్చేసరికి డ్రెస్ చేంజింగ్ అనమాట. డ్రెస్ చేంజింగ్ అయిపోయిన తర్వాత పేషెంట్ లోపల తీసుకెళ్తాం. ఇది ప్యూర్ లామినార్ ఓటీ థియేటర్, కొంచెం ఫ్యూమిగేట్ చేసి ఉన్నాం. సో మన అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు వెళ్ళడానికి లేదు. బట్ ఇది లామినార్ ఓటీ అనమాట. ఏ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, స్పైన్ కేసెస్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీ, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీస్ చేయొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ తర్వాత కూడా ఇది ఒక పోస్ట్ ఆప్ రూమ్ అనమాట. అంటే పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ ఇక్కడ షిఫ్ట్ చేసుకొని మనం పేషెంట్ ని మానిటర్ చేసుకుంటా ఉంటాం. అండ్ వాళ్ళకి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి సార్. అవును. అంటే చాలా మంది ఏంటంటే కొంచెం ఇక్కడ ట్రీట్మెంట్ ఉన్న నవేడేస్ ఏంటంటే అంబియన్స్ బాగుండాలి. సో పేషెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అదే సేఫ్ గా ఉండాలి అంటే అని ఆపరేషన్ ఏదైనా కార్పొరేట్కి వెళ్ళిన ఏంటంటే కొంచెం నేను కార్పొరేట్ లో ప్రాక్టీస్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే కొంచెం పేషెంట్ యాంగ్షియస్ అవుతారు అటెండర్స్, ఆపరేషన్ తర్వాత మాకు చూపించట్లేదని కానీ, లేకపోతే ఎలా ఉంది కండిషన్. ఇదేంటంటే ఇమీడియట్ గా మనం స్టెబిలైజ్ చేసుకొని వచ్చి పేషెంట్ ని రూమ్ కి షిఫ్ట్ చేసేస్తాం. పేషెంట్ అటెండర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. గైస్ చూస్తున్నారు కదా, ఇది మామూలుగా ఆపరేషన్ తర్వాత మళ్ళీ వాళ్ళని మనం ఇక్కడ తీసుకొచ్చి అయితే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని డేస్ అయితే ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత చాలా స్పేషియస్ గా అంబియన్స్ చాలా బాగుండింది. అండ్ ఎవరైనా వచ్చినా కూడా అనుకుంటూ ఉంటారు అటెండర్స్ బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ విత్ ఏసీ కూడా ఉండింది. అండ్ కర్టన్స్ కూడా అంటే పేషెంట్ ప్రైవసీ కోసం కర్టన్స్ కూడా అరేంజ్ చేశారు. మీరు ఒకసారి మొత్తం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా మన మెడిసిన్స్ అవి కూడా అలా మంచిగా పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒక్కొక్కసారి పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత అంటే సివియర్ గా పెయిన్స్ వచ్చి ఆపరేషన్ దాకా వెళ్తే మాక్సిమం దినేష్ గారి హిస్టరీ చూస్తే ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ లో ముందుగానే సర్జరీ అయితే ప్రిఫర్ చేయరు. పేషెంట్ ని బట్టి సర్జరీ అనేది వాళ్ళకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి సివియర్ అయితే కనుక కంపల్సరీ మోకాళ్ళ సమస్యలకు సంబంధించి, బ్యాక్ పెయిన్ సంబంధించి సర్జరీకి వెళ్ళాలి అనుకునే సిచ్యువేషన్లో మాత్రం పేషెంట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ తర్వాత హ్యాపీగా ఇంటికైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే అంబులెన్స్ అలా ఉండింది. మనం ఆపరేషన్ రూమ్ చూసాము, అలాగే పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసే రూమ్ కూడా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ సార్ ఏం చూపించబోతున్నారు? ఫిజియోథెరపీ రూమ్ అనమాట. సో ఫిజియోథెరపీ అనేది మాకు ఆర్థోపెడిక్ లో ఏ ఆపరేషన్ చేసినా కూడా తర్వాత మొబిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్ గా మొబిలైజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి స్కార్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. స్కార్ టిష్యూ అంటే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత ఫామ్ అయ్యే టిష్యూని స్కార్ టిష్యూ అంటారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా మనకి స్కార్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఫామ్ అవుతుంది అంటే కొంచెం ఇమీడియట్ మొబిలైజ్ చేస్తూ ఉండాలి. అండ్ కొంచెం హార్ట్ మీద కాంప్లికేషన్స్ తగ్గాలంటే కూడా మనకి ఇమీడియట్ మొబిలైజ్ చేయాలి. సో ఒక ఇన్ హౌస్ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు మనకి. సో దానివల్ల ఏంటంటే పూర్తిగా అన్ని టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఇది మనకి షోల్డర్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. సో షోల్డర్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట ఇవన్నీ. షోల్డర్ ఏదన్నా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఈ భుజం అనేది స్టిఫ్ అయిపోవటం ఉంటుంది. జనరల్గా ప్రాబ్లం చూస్తూ ఉంటాం మనం. ఓన్లీ ఆపరేషనే కాదు, జనరల్ కూడా ఏంటంటే స్టిఫ్ షోల్డర్ అంటారు, ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అది ఏజ్ రిలేటెడ్ రావచ్చు, జెనెటిక్ రావచ్చు, ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే షోల్డర్ ఫ్రోజ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఫిజియోథెరపీతో పాటు వేరే ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఈ రెగ్యులర్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ అంటారు ఇవన్నీ కూడా. ఇది కేవలం క్లయింట్స్ వాళ్ళ దగ్గర మీరు అంటే ఎలాగో వాళ్ళు అడ్మిట్ అవుతారు కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది చాలా న్యాచురల్ గా రావడం కోసం కూడా ఇలా ఏర్పాటు చేయాలి. ఆపరేషన్ తర్వాత మనం మొబిలైజ్ చేయడం కోసం అన్నమాట. ఈ షోల్డర్ సంబంధించినవి అవేమో ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఇది మోకాలు సంబంధించిన ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ తర్వాత, ఇది మోకాలు సంబంధించిందా? నీ రీప్లేస్మెంట్ తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు. మోకాలు స్ట్రెంథనింగ్. ఓకే. ఈ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి కొంచెం వీక్ అయిపోతాయి అనమాట మనకు ఆపరేషన్ తర్వాత కూడా. వాటిని స్ట్రెంథన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ అంటే మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ స్ట్రెంథన్ అవటం వల్ల ఇమీడియట్ గా పేషెంట్ నడవగలుగుతాడు. సో నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇమీడియట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. ఇవేంటి సార్ ఎలా ఇక్కడ ఏం ఎక్సర్సైజ్ ఉంటుంది? ఇది కూడా షోల్డర్ కానీ అప్పర్ లిమ్ అంటే చెయ్యి భాగం అంతా అప్పర్ లిమ్ అంటారు, లోవర్ లిమ్ అంటే కాలు భాగం అంతా అప్పర్ లిమ్. సో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు మనం ఇక్కడ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి ఒక్కొక్క జాయింట్ కి సంబంధించినవి. సో వాటి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ బ్యాలెన్సింగ్ సంబంధించినవి అవి మోర్ న్యూరో పేషెంట్స్ కి ఎక్కువ చేస్తూ ఉంటాం. అండ్ ఇది ఒక వాకింగ్ గేట్ లాగా ఆపరేషన్ తర్వాత మన సపోర్ట్ లాగా పేషెంట్ కి అటు ఇటు రెండు పట్టుకొని పడకుండా నడుచుకుంటూ వెళ్ళడానికి అలా. మరి ఈ బాల్ దేనికి? అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ బ్యాలెన్సింగ్
బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అవునా? అన్నమాట. న్యూరో పేషెంట్స్ కి ఎక్కువ అడ్వైస్ చేస్తాం. ఓకే, న్యూరోలాజికల్ ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. ట్రీట్మెంట్ రూమ్ 1, ట్రీట్మెంట్ రూమ్ 2 అని ఇచ్చారు. సో ఇక్కడ 1 లో ఏంటి అసలు? సో ఈ ట్రీట్మెంట్ రూమ్ 1 ఏంటంటే మనకు ఓపీ కన్సల్టేషన్ కి ఏమైనా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి ఏమైనా అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ మెషిన్ అనేది మనం తీసుకొచ్చాం అనమాట. అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ మిషన్ అన్నమాట. అచ్చా. ఇది ఆల్రెడీ USA లో చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ దీని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే. సర్జికల్ గా ఏదైతే ఆపరేషన్ చేసే డాక్టర్సే దీని మీద FDA అప్రూవ్డ్ మిషనరీ అనమాట. ఇది హై ఇంటెన్సిటీ క్లాస్ 4 లేజర్ అంటారు. ఓకే. యూజువల్గా లేజర్స్ అనేది ఏంటంటే మన డెర్మటాలజీలో ఎక్కువ యూజ్ చేస్తాం, స్కిన్ సంబంధించి మచ్చలు కానీ లేకపోతే స్కిన్ ఇష్యూస్కి వీటికి. అలాగే వాస్కులర్ వెరికోజ్ వెయిన్స్, ఇప్పుడు రక్తనాళాలు పొంగటం అంటారు, స్పైడర్ వెయిన్స్ అంటారు, వాటికి వాడతారు. సో ఇది ఏంటంటే ఆర్థోపెడిక్ లేజర్. ఎనీ కైండ్ ఆఫ్ మజిల్ ఇంజురీస్ కానీ, లిగమెంట్ ఇంజురీస్ కానీ, అలాగే బోన్ ఫ్రాక్చర్స్ కూడా, ఏదైనా ఆపరేషన్ అవసరం లేని ఫ్రాక్చర్స్ కూడా ఫాస్టర్ హీలింగ్ అనమాట. సో ఈ మెషిన్లో ఏముంటుందంటే మనకి క్లాస్ 4 లేజర్ అనేది ఏంటంటే ఈ లైట్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. మనం ఈ మెషిన్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో ప్రతిదీ ఉంటుంది. మన కండిషన్ ఏంటి, మన ప్రాబ్లం ఎక్కడ అనేది. ఇక్కడ యాక్ని అని ఉంది కదా, అంటే యాక్ని అంటే ఇది స్కిన్ రిలేటెడా? అదే స్కిన్ రిలేటెడ్ కూడా ఇవి వాడతారు ఈ మెషిన్. అండ్ మనకు ఆర్థోపెడిక్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ లిస్ట్ చూసుకుంటే మీకు బాడీ అంతా మీకు ఉంది ఇక్కడ. సో బాడీలో ఏ ప్రాబ్లం ఉంది, ఏ రీజన్కి మీకు ప్రాబ్లం ఉంది, షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో కానీ, బ్రిస్ట్ కానీ, హిప్ కానీ, నీ కానీ, యాంకిల్, థై, కాఫ్, లంబర్ అంటే నడుము భాగం, థొరాసిక్ అంటే మధ్యలో భాగం, నడుములో ఉన్న మధ్యలో భాగం, నెక్స్ట్ సర్వైకల్ అంటే మెడ. సో ఎనీ కైండ్ ఆఫ్ మజిల్ ఇంజురీ కానీ, లెగమెంట్ ఇంజురీస్ కానీ, లోపల ఎముకలో కూడా ఏమన్నా చిన్న చిన్న డిస్క్ బల్జెస్ కానీ, అలాగే ఏమన్నా మనకి దెబ్బ తగిలిన తర్వాత వచ్చిన వాపు తగ్గడానికి కానీ, వీటన్నిటికీ ఏంటంటే ఈ లేజర్ లైట్ అనేది మనకి అక్కడ ఆల్రెడీ సిస్టమ్ మనం ప్రీఫిక్స్డ్గా ప్రోగ్రామ్ సెట్ చేసాం అనుకోండి. అంటే సపోజ్ నీ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నీ ప్రాబ్లం ఉంది అనుకోండి. సో పేషెంట్ వచ్చారు, సో ఈ మిషన్ ద్వారా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మీరు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఇప్పుడు నీ ప్రాబ్లం ఉంది, నేను నీ సెలెక్ట్ చేశారు, నీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి నీకు సంబంధించిన డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అచ్చా. సో నీలో ఒకటే కండిషన్ వల్ల మనకి నొప్పి రాదు, కండిషన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అచ్చా. ఏ కండిషన్ వల్ల వచ్చిందని. సో ఆ కండిషన్ ని మనం సెలెక్ట్ చేసుకుని నీ ఆర్థ్రోసిస్ నీ అరిగిపోవడం చేసిన తర్వాత ఏంటంటే స్టేజెస్ ఉంటాయి మన స్కిన్ టైప్స్ బట్టి. మన ఇండియన్స్ అనుకోండి ఒక స్కిన్ టైప్, ఆఫ్రికన్స్ అనుకోండి ఒక స్కిన్ టైప్. సో అలా ఇండియన్ స్కిన్ వచ్చేసి 4 సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత కండిషన్స్ అనమాట. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, కొన్ని వారాల నుంచి ప్రాబ్లం ఉందా, కొన్ని నెలల నుంచి ప్రాబ్లం ఉందా, మోర్ దాన్ 6 months, దాన్ని బట్టి ఎంత ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటాం. అండ్ ఇది ఎంత లోపలికి వెళ్ళాలి అంటే ఒట్టి ఎముక మీద ఉందనుకోండి ప్రాబ్లం, ఒట్టి ఎముక వరకు వెళ్తుంది పెనట్రేషన్. ఇది చాలా డీప్గా మనకు కండరాలు ఎక్కువ, మజిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డీప్ పెనట్రేషన్ ఉంటుంది. సో ఇలా అంతా ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ నొక్కామనుకోండి, మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది ఈ మెషిన్. 6 minutes 46 seconds చేయాలని. సో అలా కండిషన్ నేను డయాగ్నోస్ చేస్తాను. చేసిన తర్వాత దాన్ని బట్టి ఈ ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసి, సో ఈ లైట్ అనేది ఇప్పుడు ఇంకా ఆన్ చేయలేదు. ఆన్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం హీట్ తెలుస్తుంది, మరీ డిస్కంఫర్ట్ ఏమి ఉండదు, బట్ కొద్దిగా హీట్ అనేది తెలుస్తుంది. అక్కడ ప్రాబ్లం చేస్తాం, ఎక్కడ ఉంటే అక్కడ అది మార్క్ చేసుకొని అక్కడ చేస్తాం. అలా ప్రోగ్రామ్ ఎన్ని మినిట్స్ ఉందో అన్ని ప్రోగ్రామ్ నేను ఒక డిఫరెంట్ సెషన్స్ ద్వారా చేస్తూ ఉంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఇది నీ పెయిన్ కి చాలా బాగా యూజ్, ఎందుకంటే వాళ్ళకి బాగా పెయిన్ తో వస్తుంటారు, ఇప్పటికే మెడిసిన్స్ వాడేసి ఉంటారు, ఇంజెక్షన్స్ వాడేసి ఉంటారు, బాడీ అంతగా రికగ్నైజ్ చేయదు. బట్ ఇలాంటి అడ్వాన్స్డ్ వల్ల ఏంటంటే త్వరగా ప్రాబ్లం అనేది మనం త్వరగా. నీ పెయిన్ లో కూడా ఏంటంటే చాలా మంది, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 200-300 పేషెంట్స్ ట్రీట్ చేశాను ఈ 2 months లో. యూఎస్కి వెళ్ళి వాళ్ళ సర్జన్స్ ఎలా దీని మీద ట్రీట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్, రిప్లేస్మెంట్స్ కానీ అన్నీ చేస్తాను. సో దీని గురించి ఎందుకు ఇక్కడ పెట్టానంటే ఎక్కువ మన కన్సల్టేషన్కి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా సివియర్ పెయిన్తో కొంతమంది వస్తారు, కొంతమంది అక్యూట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో అక్యూట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు, లేకపోతే అరుగుదల ఎక్కువ లేని వాళ్ళకి చాలా బాగా రిజల్ట్స్ చూపిస్తుంది. పూర్తిగా ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం జస్ట్ పెయిన్ రిలీఫ్కి ఉపయోగపడుతుంది, అంటే నొప్పి తగ్గడానికి టెంపరీగా ఉపయోగపడుతుంది, బట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో అలా అనమాట. సో ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా వచ్చి కొంతమంది వస్తూ ఉంటారు, ఇది పూర్తి రిజల్ట్ ఉంటుందా. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనం పెయిన్ రిలీఫ్కి ఉపయోగపడుతుంది టెంపరీగా, బట్ ఆపరేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో ఎవరైనా వచ్చి మనకు డయాగ్నోసిస్ ఎక్స్రే తీసిన తర్వాత అరుగుదల ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా రిజల్ట్స్ చూపిస్తుంది. చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి, టెన్నిస్ ఎల్బో అంటారు సపోజ్. అదేంటంటే ఎక్కువ హౌస్ హోల్డ్ ఉమెన్కి ఎక్కువ
పనిచేసే వాళ్ళకి, రిపీటెడ్ రిస్ట్ మూమెంట్స్ ఉండే వాళ్ళకి ఇక్కడ టెండినైటిస్ అంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, టెండినైటిస్ కానీ బర్సైటిస్, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 1 to 2 సెషన్స్ చేస్తాం. ఒకటే సెషన్ అని కాదు, ఒక 10 minutes సెషన్, ఒక 4 days గ్యాప్ ఇచ్చి ఇంకో సెషన్, అలా కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకొక 3 to 4 సెషన్స్. సో దానివల్ల ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్. ఇప్పుడు మనం చేసిన ఒక 10 minutesలో పేషెంట్ నేను అబ్జర్వ్ చేశాను, ఇమీడియట్ రిలీఫ్ చూడడం అనమాట. అండ్ ఇది FDA అప్రూవ్డ్, ఇదేం మనం న్యూగా ఇక్కడ నేను ఇన్వెంట్ చేసింది కాదు. ఇది ఆల్రెడీ యూఎస్ఏలో డిఫరెంట్ సర్జన్స్ దీని మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు. మెనీ సెంటర్స్ ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్లో, మొత్తం ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ అట్లా. సో రైట్ నో మనం ఏంటంటే దినేష్ గారి కన్సల్టేషన్ రూమ్ అంటే ఎస్ కన్సల్టేషన్ రూమ్ లోకి వచ్చేసాము. సో యాక్చువల్లీ మీ అంబియన్స్ చాలా పాజిటివ్ గా ఉంటుంది సార్. అంటే కొంచెం వెంటిలేటెడ్ ఉంటే పేషెంట్ వచ్చే వాళ్ళకి కూడా క్లాస్ట్రోఫోబిక్ అంటే కొంచెం ఏదో డిప్రెషన్లో ఉండకుండా ఉంటారు పేషెంట్స్. కొంచెం అంతా ఆల్రెడీ కొంచెం సఫరింగ్తో వస్తారు పేషెంట్. మనకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా పెయిన్ అనేది సఫరింగ్, సో కొంచెం వెంటిలేటెడ్ ఉండటం వల్ల కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేసాం అనమాట. అంటే కంజెస్టెడ్ గా కాకుండా మీ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది యాక్చువల్లీ. అంటే ఒకవేళ ఫస్ట్ మన క్లయింట్ వచ్చి మాట్లాడతారు, బట్ వాళ్ళకి సంబంధించిన అటెండర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడినా కూడా కొంచెం స్పేషియస్ గా ఉండాలి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక బెడ్ కూడా ఉంది, ఎగ్జామినేషన్ బెడ్ కూడా ఎగ్జామిన్ చేయాలంటే పర్సనల్ గా అక్కడ ఎగ్జామిన్ చేస్తాం. మీకు గనక మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నా, లేదు నెక్ పెయిన్కి బాధపడుతున్నా, బ్యాక్ పెయిన్కి బాధపడుతున్నా కూడా పెయిన్కి సంబంధించి ఒకవేళ సర్జరీ అవసరం ఉంటే మాత్రమే డాక్టర్ గారు సర్జరీకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ పెయిన్స్ ఉన్నా కూడా ఒక మంచి ఆర్థోపెటిక్ సెంటర్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి మణికొండలో ఉన్నటువంటి ట్రినై ఆర్థోపెటిక్ సెంటర్ని విజిట్ చేయండి. అంబియన్స్ అయితే మేము మొత్తం చూపించే ప్రయత్నం చేసాం. అండ్ డాక్టర్ గారు కూడా చాలా వరకు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది క్లయింట్స్ని ట్రీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఎన్నో అంటే సర్జరీస్ కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు చేసిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ అడ్రస్ ఎక్కడ అని డౌట్ ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఒకసారి కాల్ చేయండి. అండ్ మేము అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. నీ పెయిన్కి సంబంధించి లేదంటే బ్యాక్ పెయిన్కి సంబంధించి ఏమైనా ఎక్కువగా ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ ట్రినై ఆర్థోపెటిక్ సెంటర్ని విజిట్ చేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. కెమెరా పర్సన్ కృష్ణతో సువర్ణ.